థ్యాంక్స్ రా. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా, మొత్తం నీ చేతిలో పార్టీ తీసుకున్నాం. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి బావమరుదులు బాగా ప్లాన్ చేశారుగా. అజిత్ గడి బిస్కెట్ వేసి ఫస్ట్ కొట్టేశారు. కంగ్రాట్స్. అయినా వాడు గ్రేట్ మామ. వీరిద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేసినా జస్ట్ 2% తక్కువ వచ్చింది. లేకపోతే వాడే ఫస్ట్ వచ్చేవాడేమో. మహాలక్ష్మి, మీ నాన్న ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తున్నారా మమ్మ? దగ్గరలో ఉన్నారు. బాలు స్టార్ట్ అమ్మంటున్నారు. టెర్రస్ మీదకి అర్జెంట్. ఓకే, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. రైట్. యా, ఫీల్ అవ్వక అజత్. జీవితంలో గెలిపోవటంలో సహజమే. వాటిని పక్కన పెట్టి ముందుకెళ్ళిపోవాలి, అంతే. ఎవరు? యా యా ఓకే, యూ టేక్ కేర్. బాయ్. భలే చలకిచ్చాం కదా బావా. షాక్ అయిపోయి ఉంటాడు. లేకపోతే సెకండ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వాలంటే మా బాబా ఆస్తులు అమ్ముకోవాలా? ఏదైనా వాడు గ్రేట్ బావా. మనం ఎంత డిస్టర్బ్ చేసినా వాడికి నీకన్నా 2% తక్కువ వచ్చింది. మనం ప్లాన్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడి ఫస్ట్ ఇచ్చేవాడేమో. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది కదా. సో ఆడిని డిస్టర్బ్ చేయపోయి ఉంటే నాకు ఫస్ట్ వచ్చేది కాదు. డెఫినెట్గా అడు కత్తడు నాకు. ఎంతైనా అజిత్ గ్రేట్ కదా మహాలక్ష్మి. అంతే కదా బావా. మరి నేను అంటే అదే అజిత్ గ్రేట్ అయితే మరి నేను నువ్వు గ్రేటే బావా. ఓ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉండవు. అజిత్ గ్రేటా, నేను గ్రేటా? నువ్వే గ్రేట్ బావా. ఆ గ్యాప్ ఏంటి? ఆలోచిస్తే కానీ నేను గ్రేట్ అనిపించట్లేదా? బలవంతంగా ఒప్పుకున్నావా? అంత హ్యాపీగా ఉన్నారు బావా. ఈ గొడవ అంతా ఎందుకు? కేక్ కట్ చేద్దు కందా. సో గొడవలు ఎందుకు అని ఒప్పుకుంటున్నావు? సో అజిత్ ఇస్ గ్రేట్. నేను ఫస్ట్ వస్తే ఏదో చెప్తా అన్నా, ఇదేనా? బావా బావా ఆగు. నువ్వు నాతో మాట్లాడద్దు. అసలు ఫస్ట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎవడో ముస్టేజ్ ఫస్ట్ వచ్చినట్టు. మీ నాన్న అమ్మన్నారా కేక్ కట్ చేయడానికి? పార్టీ లేదా ఏం లేదు. అందరు నిలిపోమని వెళ్ళి నాన్నకి చెప్పు. అందరికి నేను ఎదవలాగా అనిపిస్తున్నాను. అజిత్ గాడ్ గ్రేటా? అసలు ఆడేలా గ్రేట్ అవుతాడు? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? డిస్టర్బ్ చేసినప్పుడు డిస్టర్బ్ అయితే అది గ్రేటా? చూడు, ఒకవేళ ఆడికి నిజంగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవడు. ఇన్ఫాచ్యుయేషన్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయాలా? నేను డిస్టర్బ్ అయ్యానా? అంటే నేను డిస్టర్బ్ చేశానా బావా? అజిత్ గారికి డిస్టర్బెన్స్ అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టే. రెండు ఒక్కటేనా బావా? ఒకటే. ఒక్కటైతే ఇప్పుడు చెప్తున్నాను, నీకు నా అజిత్ గ్రేట్. అవుట్. గెట్ అవుట్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని. ఏంటి ఏమంటున్నావు? తినేది మా ఫుడ్, పొగిడేది ఆడిని అన్న. అయితే ఏంటి? చూడు నాన్న ఏమంటుందో. ఎక్కడో ఊరు నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి కాలేజ్ డబ్బులు కట్టి చదివిస్తే వేరే ఎవరినో పోగొడుతుంది. అజిత్ ఇస్ గ్రేట్ అంట. అజిత్ ఇస్ గ్రేట్. అసలు ఎవడాడు అసలు? ఎవరెవరికి ఫుడ్ పెట్టారు? మామయ్య బిజినెస్ స్టార్ట్ చేసింది మా నాన్న నుంచి డబ్బులు ఉంటాయి, అది మర్చిపోకు. వాడితో మాట్లాడుతున్నట్టు నువ్వు కూడా ఏంటమ్మా? చూడండి అన్న అసలు ఏం మాట్లాడుతుందో చూడండి. అర్థం పర్థం లేకుండా. ఈ బిజినెస్ అంతా వాళ్ళదే అంట. మనం ఉండేది వాళ్ళ ఇంట్లోనే అంట. వాళ్ళ ఫుడ్ తింటామంట. మా నాన్న అంటావి నువ్వు? మా నాన్న ఊరు నుంచి తీసుకురాపోయి ఉంటే మీ ఊర్లో అంట్లు తోముకుంటూ బతికేదాన్ని. నేను అంట్లు తోముకునే బతకగలను బావా, కానీ నువ్వు ఫస్ట్ రాకపోతే బతకలేవు. అవును, నేను ఫస్ట్ రాకపోతే బతకలేను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మేము లేకుండా మీ ఫ్యామిలీ బతకలేదు. ఓకే, మీరే ఫుడ్ పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఫీజులు కట్టారు, అంతే కదా? జాబ్ చేసి ప్రతి పైసా ఇంట్రెస్ట్ సహా తీర్చేస్తా. నీకెవరు జాబ్ ఇస్తాడే? నేను ఒకరోజు కంపెనీ పెట్టినప్పుడు నీకోసం ఒక సీట్ వేకెంట్ గా పెడతా. కావాలంటే వచ్చి తీసుకో. అలాగే బావా, నీ కంపెనీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు చెప్పు, నేను వచ్చి హెల్ప్ చేస్తా. నీ చేత దట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా. అల్లుడి గారు ఎప్పుడొచ్చారు? బావగారు రండి. ఏవో చిన్నపిల్లల గొడవలు, మీరు రండి చెప్తాను. వద్దు రమేష్, తర్వాత మాట్లాడుకుందాం. ఏయ్ ఆగో, ఆ పాస్వర్డ్ చెప్పాను. BALU బాలు బాబా.